విహారయాత్ర కాస్త విషాదాంతమైంది. అన్నమయ్య జిల్లాలో జరిగింది ఘటన. శేషాచల అటవీ ప్రాంతంలో గుంజనేరు వాటర్ ఫాల్స్ కు వెళ్లారు 6 యువకులు. అందులో సాయి అనే వ్యక్తి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైల్వే కోట నియోజకవర్గంలో ఉన్న గుంజన జలపాతం చూడడం కోసం వెళ్ళినటువంటి విహార యాత్ర కోసం వెళ్ళిన 6 మంది యువకులు ఓ యువకుడు మృతి చెందాడు. అయితే వీరందరూ కూడా శ్రీకాళహస్తి పట్టణానికి చెందినటువంటి వారు. వీరు నిన్న ఉదయం 10 గంటల సమయంలో మోటార్ బైక్స్ పైన వాళ్ళందరూ కూడా రైల్వే కోట నియోజకవర్గంలోని గుంజన జలపాతానికి వచ్చారు. అయితే దాదాపు రైల్వే కోట మెయిన్ రోడ్ నుంచి 18 కిలోమీటర్ల దూరం అటవీ రిజర్వ్ ఫారెస్ట్ లేక్ వెళ్లాల్సి ఉంటుంది. 8 కిలోమీటర్ల వరకు వీరందరూ కూడా బైకుల పైన వచ్చి బైకులు అక్కడ నిలిపినటువంటి తర్వాత 6 కిలోమీటర్లు వీరందరూ కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అయితే అక్కడ అద్భుతంగా ఉన్నటువంటి జలపాతాన్ని చూడడంతో పాటు అక్కడే ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని సైతం దర్శించాలని చెప్పి అక్కడికి ముగ్గురు విద్యార్థులు ప్రధానంగా గిరి, సాయి దత్త, కేదార్, మోహన్, మల్లి, దినేష్ అనే ఈ 6 కూడా బైకుల పైన అక్కడికి వచ్చారు. కాకపోతే వీరిలో సాయి దత్త అనేటువంటి విద్యార్థికి రాకపోవడంతో అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క జలపాతంలోకి వీరందరూ కూడా దిగారు. దిగినప్పుడు సాయి అక్కడ మునిగిపోయినారు. కానీ స్నేహితులందరూ కూడా అతన్ని రక్షించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి అంటూ ఉంటున్నారు. కాకపోతే 3 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. ఆలస్యమైన తర్వాత సాయిని మునిగిపోయినటువంటి ఆ యొక్క జలపాతం నుంచి బయటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ సైతం చేసి అప్పటికే అతను అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆ యొక్క అబ్బాయిని తీసుకుని బయటికి రావడానికి ఈ యొక్క బృందం ప్రయత్నం చేసింది. కాకపోతే సాయంత్రం 4:30 క్రమంలో దారి తప్పారు. దారి తప్పినటువంటి విషయాన్ని ఫోన్ ద్వారా వాళ్ళ స్నేహితులకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు చేరవేశారు. వారందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వారి బంధువులందరూ మరియు పోలీసులకు సమాచారం ఇచ్చి రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజన చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము. బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము. ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ వల్ల కాలు చెప్పి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీశాడు. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది.